ఓం శ్రీ గురుభ్యో నమ. ఈ సృష్టిలో ముఖ్యంగా మానవుడు గ్రహించవలసినటువంటి విషయములు మూడు: మానుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ అని శ్రీ శంకరాచార్యుల వారు లోకానికి చెప్పి ఉన్నారు. అంటే మానవ జన్మ లభించుట, అదేవిధంగా మానవ జన్మ లభించినా కానీ అందులో మోక్షాపేక్ష అంటే ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి, జీవన్ముక్తిని పొందాలి అనేటువంటి సంకల్పము, ఆలోచన కలగడం. మూడవది, మహానుభావులైనటువంటి జీవన్ముక్తులైనటువంటి సద్గురువుల యొక్క దర్శనం కలగడం. ఈ మూడు ఈ లోకంలో చాలా దుర్లభమైనటువంటి విషయాలని వారు వ్యక్తం చేశారు. ఈ మూడు అనేక జన్మాల్లో చేసినటువంటి మహాపుణ్యం ఉంటేనే కానీ, దైవానుగ్రహం ఉంటేనే కానీ ఈ మూడు మనకి లభించవు. ఇవి సామాన్యమైనటువంటివి కాదు. మానవ జన్మ లభించాలనుకుంటే అనేక కోట్ల జన్మాల్లో చేసినటువంటి పుణ్య ప్రభావం చేత కానీ మానవ శరీరం రాదు. అదేవిధంగా ఒకవేళ మానవ శరీరం వచ్చినప్పటికీ కూడా ఆ పరమేశ్వరుని చూడాలి, జీవిత పరమార్థాన్ని పొందాలి, లేదా జీవన్ముక్తిని మరలా పుట్టకుండా చేసుకోవాలనేటువంటి ఆలోచన, సంకల్పం రావడం కూడా అది మహా దుర్లభమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ సంకల్పము వచ్చినప్పటికీ మహాత్ములకు సద్గురువుల యొక్క దర్శనం, మహాపురుషులు సద్గురువులు ఉంటారు. అటువంటి మహానుభావులు మనకి దొరకడం అనేది చాలా దుర్లభ విషయం. కాబట్టి మహాత్ముల దర్శనం దొరికింది అంటే, అది మనకు లభించింది అంటే మనకి ముక్తి, మోక్షం అనేటువంటిది కరతలమకలమై ఉంటుంది. ఇంక సందేహం లేదు ఇందులో.